ఇక్కడ మనం ఉపమానం వరకు చూస్తే ఇవి మనకు కనబడుతున్నాయి. ఉపమానం దాటి కాస్త అంటే ఒక ఆలోచనా సరళి కోసం మనకి ఇవి అందించారు. దీనిని బట్టి ఉపమానాన్ని కనుక చేసుకుంటే అసాధ్యమైన కార్యాన్ని నేను చేసి చూపెడతాను అనేటువంటి ప్రగల్భాలు పోయేటువంటి వారు, దానికోసం సమయాన్ని విత్తాన్ని వృధా చేసుకునేటువంటి వారు మూర్ఖులవుతారు. వారి ప్రయాస ఎప్పుడూ కూడా ఫలితాన్ని ఇవ్వదు. వారి ప్రయాస ఫలితాన్ని ఇవ్వదు వారికి. ఇది ఎప్పుడు అర్థమవుతుంది వారికి అంటే ప్రయత్న వైఫల్యం తర్వాత అయ్యో ఈ పని చెయ్యకుండా ఉండవలసిందే. అందుకనే చాణక్యుడు ఒక గొప్ప మాట అంటాడు, తెలివైన వాడు ఎవడు అంటే పక్కవాడిని చూసి నేర్చుకునేటువంటి వాడు. పుట్టుకతోనే ఎవరు తెలివైన వారు కాదు. ఒక పక్కవాడు ఒక తప్పు చేశాడు, ఒక పక్కవాడు ఇంకొకడు మంచి పని చేశాడు. ఈ రెండింటిలో నుంచి మనం విషయాన్ని గ్రహించాలి. విషయాన్ని ఎలా గ్రహించాలి అంటే కొంతమందితోటి ఎలా ఉండాలో నేర్చుకోవాలి, కొంతమంది దగ్గర ఏమి చెయ్యకూడదో నేర్చుకోవాలి.